నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు ప్రకటించిన కూటమి ప్రతిపాటి పుల్లారావు చరాస్తి విలువ 32 కోట్లు, అప్పులు 22 కోట్లుగా ప్రకటన. అధికారులతో సమావేశమైన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. పోస్టల్ బ్యాలెట్ వివరాలు మే 2వ తేదీలోపు ఇవ్వాలని ఆదేశాలు. చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాధాకృష్ణ పట్టణంలో ర్యాలీ. అంగరంగ వైభవంగా కనుల పండుగ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్టా మహోత్సవం. పాల్గొన్న భక్తులు ప్రత్యేక పూజలు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున నామినేషన్ చేసిన అనిల్ కుమార్ యాదవ్. చిలకలూరిపేట నుంచి తరలి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు. ప్రతిపాటి పుల్లారావు నామినేషన్ పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపిన ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరిపేట మండలంలోని మానుకొండవారిపాలెం గ్రామంలో బుధవారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సమేత శ్రీ కోదండరామస్వామి దేవస్థానం పునఃప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమం కనుల పండుగ జరిగింది. వేలాది మంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చి స్వామివారి పునఃప్రతిష్ఠను కనులారా తిలకించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యుల నేతృత్వంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వేజండ్ల వారి పర్యవేక్షణలో బొప్పూడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అర్చకులు దివి పవన్ కుమార్, అర్చక స్వాములు వేదాంతం పార్థసారథి ఆచార్యులు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించారు. తొలుత విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, రత్నవ్యాసము, యంత్రస్థాపన, మహాబింబ, శిఖర, ధ్వజస్తంభ, సర్వప్రతిష్టలు, కళ్యాణ్యాసము, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, మహదాశీర్వచనం, హారతి, తీర్థప్రసాద వినియోగం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని పలువురు దంపతులు అగ్నిహోమాల చుట్టూ కూర్చుని అగ్నిదాన్యాలు చేశారు. ఆ శ్రీరాముని దేవస్థానం పునఃప్రతిష్ఠ పురస్కరించుకుని మానుకొండవారిపాలెం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేలాది మంది స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఉదయం 10 గంటల నుంచి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో లంక ఆదినారాయణ రెడ్డి, సింగారెడ్డి, సుధాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు సింహాద్రి, శివారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. దగ్గర మైక్ లో చెప్పినప్పుడు మేం చేస్తాం ఏమండి. నేను తర్వాత నేను చెప్పిన తర్వాత నువ్వు గంట సేపు సాయంత్రం దాకా ఇబ్బంది లేదు. ఒకసారి గమనించండి ఏమండి. మీరు ఎట్లా పడితే అలవాటు చేశారు, వాళ్ళు తోసుకుంటారు. మహాబలవంతుడైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అక్కడ పెట్టబడింది. చాలా నిశ్శబ్దంగా ఉండండి అందరూ. మా బ్రహ్మగారు చెప్పిన విషయం గమనించండి. ఆడవారు వారి వారి ఆఫర్లో చెప్పుకున్నటువంటి కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి. ఆ రామచంద్రుడి యొక్క అనుగ్రహం ఎందుకు ఎత్తున చేయండి. ఆ ఆంజనేయ స్వామి, అదేవిధంగా రాముడు గారు ఈ సమయంలో చెప్పుకున్నటువంటి కోరికలన్నీ కోదండరాముడు అనుగ్రహిస్తాడు, అందులో నిస్సందేహము. పట్టుకోండి అలా చెప్పనా కదా మనుషులు రావద్దు. దయచేసి ఆయా స్థలాల్లో జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ పిలుచుకోవాలి తొందరగా. మా ధ్వజస్తంభం దగ్గర ఏది పడితే అది పెట్టద్దు. బిగింపు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయండి. జరగాలో మన స్వామీజీ ఏ ముహూర్తంలో జరగాలని నిర్ణయించారో అదే సమయం
తర్వాత ఫోన్ చేసే వారికి ఇబ్బంది కలిగింది. కాంగ్రెస్ పార్టీ తరపున చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం రాధాకృష్ణ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సరిగ్గా ఉదయం 11:30 ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారదమునికి ఆయన నామినేషన్ పత్రాలు అందించారు. అంతకుముందు ఎన్డీఏ కూటమిలో ఉన్న సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులతో కలిసి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన రాధాకృష్ణకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది కార్యకర్తల సంబరాల మధ్య తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసన్న, ఆయా పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అధికారములను నా తండ్రి మార్చగలిగిన దేవుడు, శాసనములను మార్చగలిగిన దేవుడు, ప్రభుత్వములను మార్చగలిగిన దేవుడు నాయన వందనాలు జ్ఞాపకం చేసుకోవడం మనం చేస్తున్నాను. రాధా గారికి ప్రార్థన చేస్తున్నాం ఆయన. క్రమముగాను మర్యాదగాను మీ నామానికి మహికరంగా రాధా గారికి కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా దీవెనకరంగా జరుగులాగా అనుగ్రహించిన ఒక నూతనమైనటువంటి విధి విధానములను ప్రసాదించమని, ఒక నూతనమైన బాధ్యతలను ప్రసాదించమని ప్రజల్లో నా తని వారి హృదయంలో మార్చడనైనా ప్రతిమాడుకుంటున్నాను. భయంకరమైనటువంటి హింసాకాండం జరుగుతామని మార్పులు చేసి మీరే మహిమ పొందమని, క్షేమాభివృద్ధిని కలుగుచి సహాయం వచ్చి నామినేషన్ కార్యక్రమం తోడుకోండి. మీ నామం మహిమ కర్మగా బిడ్డలందరికీ తండ్రిగా నా ప్రభు రాధా గారికి కూడా కర్మ దొరికిలాగా అనుగ్రహించండి. యేసు పరిశుద్ధమైన నామం వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పేద ప్రజల ప్రతినిధులకు, పారిశ్రామికవేత్తలకు, కార్మిక వర్గ ప్రతినిధులకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలుగా పేర్కొనవచ్చని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నా. 70% పైగా పేద ప్రజలు ఉన్నటువంటి మన చిలకలూరిపేట నియోజకవర్గంలో కార్మికులు, కర్షకులు, పేద బడుగు బలహీన అట్టడుగు వర్గాల ప్రజానీకానికి అండగా నిలిచేది, పేద ప్రజలకు చేయూతనిచ్చేది, రైతుల కన్నీళ్లు తుడిచేది, రైతుల కష్టాలలో పాలు పంచుకునేది, రైతు కూలీలకు ఉపాధి హామీ లాంటి పథకాలను తీసుకొచ్చి పట్టెడన్నం పెట్టేది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అయితే, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేయడంలో అనేక రకాలైనటువంటి మంచి సూచనలు ఇచ్చి వారి పోరాటాల ద్వారా, స్ఫూర్తి ద్వారా కమ్యూనిస్టులు ఉత్తమమైనటువంటి అనేక చట్టాలు తీసుకురావడానికి కారణమైనటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్రని ఈనాడు ప్రజలంతా కూడా మననం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చిలకలూరిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అర్హులైనటువంటి స్థానికులకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చి స్థానికత్వాన్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉంటే, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి 2 కూటములు కూడా వారి పార్టీల ఆవిర్భావ కాలం నుంచి ఈనాటి వరకు కూడా
స్థానికేతరులకు అవకాశం కల్పించకుండా ఇతర ప్రాంతాల నుంచి చిలకలూరిపేటకు వచ్చి స్థిరపడినటువంటి వారికి మాత్రమే అవకాశాలు కల్పించినటువంటి అంశాన్ని ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అంతేకాదు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో కనుక వచ్చినట్లయితే ఇందిరమ్మ అభయం అనేటువంటి ఒక మహోజ్వలమైన పథకాన్ని తీసుకుంది. అభిజిత్ బెనర్జీ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఇచ్చినటువంటి సూచనల మేరకి ఇప్పటికీ కూడా భారతదేశంలో 16 నుంచి 18% మంది ఆకలి మరణాలకు గురవుతున్నారు. కనుక ఒక ప్రత్యేక పథకం తీసుకోమని రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన సూచన మేరకు ప్రతి తెల్ల కార్డున్న మహిళ ఇంటికి ప్రతి నెల 8,333 రూపాయల చొప్పున ఒక సంవత్సర కాలానికి 1,00,000, 5 సంవత్సరాల కాలానికి 5 లక్షల రూపాయలు ప్రతి తెల్ల కార్డున్న కుటుంబానికి కూడా చేరవేర్చి దేశంలో ఆకలి మరణాలు కానీ ప్రాథమిక వైద్య సౌకర్యాలు లేకుండా మరణించేటువంటి పరిస్థితులు కానీ లేకుండా చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పంతో ఈ రోజున రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, షర్మిలమ్మారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నూతన విధానాలతోటి ప్రజల మనసుల్లోకి చేరేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ ఉన్నా. మరి వ్యవసాయ ప్రధానమైనటువంటి మన చిలకలూరిపేట ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎత్తిపోతల పథకం మన చిలకలూరిపేట రూరల్ మండలంలోని గోపాలంవారిపాలెంతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా ఎత్తిపోతల పథకాలు తీసుకువచ్చి మరి రైతులకు సాగునీరు అందించి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి మా ప్రియతమ నాయకులు కీర్తిశేషులు సోమేపల్లి సాంబయ్య గారు చేసినటువంటి కృషిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పి రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో 250 ఎకరాలు ఇల్లు లేని నిరుపేదలకు నివేశన స్థల పట్టాలు ఇప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఈ నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయంగా నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నర్సరావుపేటలో ఆయన నివాసం నందు చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి పట్టిన గంజాయి పీడను వదిలించాలంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైకాపా పార్టీని తరిమి కొడితేనే సాధ్యమన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ కూటమి చిలకలూరిపేట అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు అభివృద్ధి చేయమని, ఉద్యోగాలు కల్పించమని, ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చిన దుర్మార్గపు ప్రభుత్వం జగన్దని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం చిలకలూరిపేట వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలతో ప్రతిపాటి క్యాంపు కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. చిలకలూరిపేటతో పాటు పలు ప్రాంతాలకు చెందిన 200 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరాయి. చిలకలూరిపేట 6వ వార్డుకు చెందిన 50 కుటుంబాలు మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరాయి. ఎడ్లపాడు శ్రీ సాయి విఘ్నేశ్వర డ్రైవర్స్ గ్రూప్ కి చెందిన 103 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతిపాటి పుల్లారావు అంతకు ముందు ఎడ్లపాడు మండలం కొత్తపాలెంకి చెందిన మరో 10 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. ప్రతిపాటి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. జంగిహిష్ ఖాన్ పేటలో జరిగిన కార్యక్రమంలో 37 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. ప్రతిపాటి పాల్గొని వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధిలో, పెట్టుబడుల్లో, ఆహార దిగుబడిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. మరీ ముఖ్యంగా దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఏపీ వైపు వేళ్లు చూపించే అవమానకరమైన పరిస్థితులు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరు వాడ పాకేసిన గంజాయి వ్యసనంలో లక్షలాది మంది యువత జీవితాలు నాశనం చేశారని, వందలాది మంది ఆత్మహత్యలు చేస్తున్నారని, గ్రామాల్లో నేరాల తీవ్రత పెరిగిందని మండిపడ్డారు. ప్రతిపాటి రాష్ట్రం నుంచి 10,000 కోట్ల విలువైన గంజాయి వివిధ రాష్ట్రాలు, దేశాలకు సరఫరా అవుతున్న జగన్ చేష్టలుడికి చూస్తూ ఉండడానికి ఆ ముఠాల వెనుక వైకాపా నేతలు ఉండడమే కారణంగా కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి మాఫియా ప్రభుత్వాన్ని సాగనంపకపోతే రాష్ట్రం భావితరాల భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందని ప్రజలందరికీ పిలుపునిచ్చారు ప్రతిపాటి పుల్లారావు. నర్సరావుపేట మండలం పరిధిలోని కోటప్ప కొండపై వేంచేసి ఉన్న శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు బుధవారం చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కావటి శివనాగ మనోహర్ నాయుడు సతీమణి కావటి మాధవి నామినేషన్ దాఖలు చేశారు. చిలకలూరిపేట అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి నారదమునికి నామినేషన్ పత్రాలు అందజేసిన కావటి మాధవి ఎన్నికల సిబ్బంది నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు స్వీకరించారు. ఎన్నికల అఫిడవిట్ మేరకు ప్రతిపాటి వివరాలను వెల్లడించారు. ప్రతిపాటి పుల్లారావు కూటమి అభ్యర్థిగా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఆయన చరాస్తి విలువ 32.33 కోట్లు, భార్య చరాస్తి విలువ 23.37 కోట్లు, కేసులు 13 అప్పులు 22.72 కోట్లు, చేతిలో ఉన్న డబ్బులు 1,55,011గా నిర్ధారించారు. ఇక బంగారం 409.8 గ్రాములు, భార్యకు 323.5 గ్రాముల బంగారం ఉందని అఫిడవిట్ లో చేర్చారు. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ తో సంబంధిత రిటర్నింగ్ అధికారులు సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎలక్షన్ విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్, ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉండి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా చేపట్టాలని వివరించారు. మన జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉండి ఎన్నికల విధులు ఉన్న వారికి చివరి తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా అనుమతించడం జరుగుతుందన్నారు. మే 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించడం జరుగుతుందన్నారు. మే 5న పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లకు, మే 6 తారీఖున పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా మే 7వ తేదీన ముఖ్యమైన శాఖల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వసతి కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వారికి అమరావతి సచివాలయంలో 3 ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా వెలుపల ఓటర్లుగా ఉన్న ఉద్యోగులకు సంబంధించి ఫామ్ 12 మార్పిడి ప్రక్రియ సులభతరం చేయడానికి మొదటి సెంట్రల్ ఎక్స్చేంజ్ 28 ఏప్రిల్ 2024న వెలగపూడిలోని ఏప్రి సెక్రటేరియట్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. ఫారం 12 మార్పిడి ఇతర జిల్లాలతో జరుగుతుందన్నారు. ఈ మార్పిడిని సులభతరం చేయడానికి 26 ఏప్రిల్ 2024 లోపు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఇతర అర్హత కలిగిన సిబ్బంది నుంచి ఫామ్ 12 సేకరించుకుని ఉండాలని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. వాళ్ళ మీటింగ్స్ ద్వారా అవగాహన కల్పించున్నాము. ఇంకా ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే అది కలెక్టరేట్లో ఎప్పుడైనా సరే పార్లమెంట్కి సంబంధించిన వాటికి ఇక్కడ గైడ్ చేయడం జరుగుతుంది. అసెంబ్లీ స్థాయిలో ఆర్ఓస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతిరోజు 11 నుంచి 3 గంటల వరకు ఈ నామినేషన్ స్వీకరణ జరుగుతుంది కాబట్టి ఇది అందరూ గమనించాలి. అది దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏంటంటే 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. 26వ తారీఖున స్క్రూటినీ జరుగుతుంది. 29వ తారీఖున లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్, వాళ్ళు ఎవరైనా సరే ఉపసంహరించుకోవడానికి ఆఖరి తేదీ 29వ తారీఖు. సో ఇందులో గమనించవలసింది ఏంటంటే ఎవరైతే నామినేషన్స్ వేస్తారో నామినేషన్స్ వేసిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామిన్ చేసి వారికి ఒక చెక్ లిస్ట్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. ఆ చెక్ లిస్ట్లో ఏవైనా గ్యాప్స్ ఉన్నా, ఏవైనా సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకపోయినా ఇటువంటివన్నీ మెన్షన్ చేసి ఒక ఈ చెక్ లిస్ట్ అన్నది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వీటికి సంబంధించి అసలు ఏమీ సబ్మిట్ చేయకపోతే దానికి ఆఖరి తేదీ మనకి 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయకపోయినా, ఏమైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోయినా దానికి ఆఖరి తేదీ 25వ తారీఖు. బట్ ఏవైనా అందులో సబ్మిట్ చేసిన వాటిల్లో అసంపూర్ణంగా ఉన్న వాటికి సంబంధించి ఏవైనా కంప్లీట్ చేయాల్సింది 26వ తారీఖు, అంటే నామినేషన్ లాస్ట్ డే అన్నమాట. మంగళవారం జరిగిన నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చిలకలూరిపేట నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థిగా ప్రతిపాటి పుల్లారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ప్రతిపాటి ధీమా వ్యక్తం చేశారు. పసుపు మయమైపోయిన చిలకలూరిపేట. నేను 6వసారి నామినేషన్ వేశాను. 6 సార్లు ఇది హైయెస్ట్ అనుకుంటున్నాను. నేను 2004 ఒక హిస్టరీ 5 సార్లలో, 2004 తర్వాత ఇది హైయెస్ట్ వన్ డే. నిన్న మధ్యాహ్నం నుంచే కూర్చున్నాం గట్టిగా నామినేషన్ అని. అదే ఇంకా 2 రోజుల ముందు ఎక్సర్సైజ్ చేసి ఉంటే చిలకలూరిపేట పట్టి ఉండేది కూడా కాదు. ఇప్పటికే జనసందరం అయిపోయింది చిలకలూరిపేట. పసుపు మయమైపోయింది. ఊళ్ళకు ఊళ్ళు గదులు వచ్చాయి, ఊళ్ళకు ఊళ్ళు గదులు వచ్చినాయి. ఆ విధంగా చిలకలూరిపేట నా 6 సార్లు నామినేషన్లో ఇది అత్యధిక
తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నటువంటి అత్యధిక జనసంద్రంతో వేసినటువంటి నామినేషన్. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు మంగళవారం రాత్రి ఎడ్లపాడు మండలంలో లింగారావుపాలెం, మేదవోలు గ్రామాల్లో పర్యటించారు. అడుగడుగునా 2 పంచాయతీల్లోని ప్రజలు కావటికి ఘన స్వాగతం పలికారు. తొలుత లింగారావుపాలెం అనంతరం మైదవోల్లో ప్రచార రథమెక్కి కొన్ని చోట్ల కాలినడకన ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా పి అనిల్ కుమార్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఘంటా శంకర్, జేసీఎస్ కన్వీనర్ రాచమంటి చింతరావు, సర్పంచులు షేక్ కరీమున్, గౌరు లక్ష్మయ్య, నాయకులు ఆలోకం వెంకటలక్ష్మీనారాయణ, శ్రీనివాస్, సొంటినేని శివప్రసాద్, మాబు శుభాని, కనపర్తి సుబ్బారావు, కొళ్ల పేరయ్య, మద్దు శ్రీనివాసరావు, సీతయ్య, విప్పర్ల రామారావు, షేక్ నాగూర్, గౌరు హనుమంతరావు, రాజేష్, ధర్నాసి రవికుమార్, శ్రీధర్ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ కార్యక్రమానికి ఎడ్లపాడు మండలం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పిలుపు మేరకు మండలంలో పలు గ్రామాల ప్రజలు ఉత్సాహంగా నర్సరావుపేటకు తరలి వెళ్లారు. మండల పార్టీ అధ్యక్షులు ఘంటా శంకర్ జెండా ఊపగా పలు వాహనాల్లో వైసీపీ అభిమానులు తరలి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ ఎడ్లపాడు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులుగా సయ్యద్ హజీఫా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పార్టీ చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ కమిటీలు, అనుబంధ కమిటీల జాబితాలను ఖరారు చేస్తూ జిల్లా పార్టీ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా విభాగాల నాయకులుగా నియామకమైన వారి పేర్లను వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కావటి శివనాగ మనోహర్ నాయుడు తమ పార్టీ కార్యాలయంలో నియామక పత్రం అందించారు. నూతన కమిటీల సభ్యులంతా సమన్వయంతో రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని అని పిలుపునిచ్చారు. అలాగే పార్టీ సీనియర్ ఇతర నాయకులతో పాటు కార్యకర్తల్ని కూడా కలుపుకుపోవాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపారు.
పట్టణంలోని పాట మీద ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం అష్టమ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారి ఊరేగింపు నగరోత్సవం జరిపారు. ముత్తైదు మహిళలు పళ్లర సేవతో నగరోత్సవంలో పాల్గొన్నారు. ప్రాచీన ఆచార వ్యవహారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరాలు సదా కోటి వరాలు కంచిలోన కామాక్షి నువ్వేనంటివి మధురలోన మీనాక్షి నివేనా నాదెండ్ల మండలంలోని పారిశ్రామికవాడ గణపవరంలోని మంచినీటి చెరువుకు నీరు భారీగా చేరింది. గత వారం రోజులుగా వేసవి ఏడాది నుంచి గ్రామాలు కాపాడాలని నాగార్జున సాగర్ కాలువల ద్వారా నీరు విడుదల చేశారు. ఇందులో భాగంగా కాలువ చివరి ప్రాంతాలైనప్పటికీ నాదెండ్ల మండలంలో అనేక చెరువులను నీటితో నింపారు. అంచనాలకు మించి నీరు చేరడంతో అధికారులు పిలిపించుకున్నారు. ఈ వేసవిలో మంచినీటి ఎద్దడి ఉండదని, అయినా పొదుపుగా వాడుకోవాలని అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు ప్రకటించిన కూటమి ప్రతిపాటి పుల్లారావు చరాస్తి విలువ 32 కోట్లు, అప్పులు 22 కోట్లుగా ప్రకటన. అధికారులతో సమావేశమైన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. పోస్టల్ బ్యాలెట్ వివరాలు మే 2వ తేదీలోపు ఇవ్వాలని ఆదేశాలు. చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాధాకృష్ణ పట్టణంలో ర్యాలీ. అంగరంగ వైభవంగా కనుల పండుగ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్టా మహోత్సవం. పాల్గొన్న భక్తులు ప్రత్యేక పూజలు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున నామినేషన్ చేసిన అనిల్ కుమార్ యాదవ్. చిలకలూరిపేట నుంచి తరలి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు. ప్రతిపాటి పుల్లారావు నామినేషన్ పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపిన ప్రతిపాటి పుల్లారావు. ఇవి ఈనాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.